రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళనే చదివించాలని చెప్పిండు. ఎంతమంది చదివించారు? మీరు అడిగిన క్వశ్చన్ 100% సార్. ఇప్పుడు గవర్నమెంట్ చదువు చెప్పే టీచర్లు, డాక్టర్లు వాళ్ళందరి పిల్లల్ని గవర్నమెంట్కి రమ్మనండి. రాజకీయ నాయకులు కూడా, రాజకీయ నాయకుల పిల్లలు కూడా. అవును సార్, ఇదంతా వాస్తవమే. ఈ టీచర్లు, గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్లో తీసుకొస్తే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది, సిస్టమే డెవలప్ అవుతుంది సార్. అప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళనే చదివించాలని చెప్పిండు. ఎంతమంది చదివించారు? మీరు అడిగిన క్వశ్చన్ 100% సార్. ఇప్పుడు గవర్నమెంట్ చదువు చెప్పే టీచర్లు, డాక్టర్లు వాళ్ళందరి పిల్లల్ని గవర్నమెంట్కి రమ్మనండి. రాజకీయ నాయకులు కూడా, రాజకీయ నాయకుల పిల్లలు కూడా. అవును సార్, ఇదంతా వాస్తవమే. ఈ టీచర్లు, గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్లో తీసుకొస్తే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది, సిస్టమే డెవలప్ అవుతుంది సార్. అప్పుడు ఏంటంటే